నమస్కారం అండి. ఈరోజు జనరల్ టాపిక్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో జగన్ ఓడిపోయారండి. 11 సీట్లు వచ్చాయి. 11 సీట్లు వస్తే ఇప్పుడు ఒక్కొక్కడు ఓడిపోయిన వాళ్ళంతా జగన్ మీద నెట్టేస్తున్నారు. నీ వల్లనే మేము ఓడిపోయినాం అని. జగన్ వల్లనే ఓడిపోయినారు అని అంటే మీరు డెవలప్ చేసుకోవాలంటే మీ నియోజకవర్గంలో మీకు ఓట్లు వేస్తారు కదా. ఇప్పుడు జగన్ వల్ల ఓడిపోయినామని పతకుడు నోరు వచ్చి చెప్తున్నారు. బొత్స సత్యనారాయణ అట్నే మాట్లాడుతున్నాడు. నిన్న కూడా ఆయన రాజా అని ఎవరు వాళ్ళు అట్నే మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు జగన్ మీద నెట్టేస్తున్నారు. మీ వల్లనే మేమంతా ఓడిపోయినాము చాలా అని చెప్పుకుంటాం. మీ నియోజకవర్గాల్లో మీరు డెవలప్ చేసుకొని ఉంటే మీకు ఓట్లు వేస్తారు కదా. ఇప్పుడు 11 మంది అయితే గెలిచారు కదా. 11 మంది గెలిచారంటే వాళ్ళలో కొంచెం ప్రజల్లో ఉన్నట్టే కదా ఓట్లు వేశారు. అదే మీరు డెవలప్ చేసుకొని ఉంటే మీకు ఓట్లు వేస్తారు కదా. ఇప్పుడేమో జగన్ వల్ల మేము ఓడిపోయినామని ప్రతి ఒక్కరు జగన్ మీద తోస్తున్నారండి. జగన్ చేసిన పొరపాట్లలో కొన్ని అయితే వీళ్ళల్లో జగన్కు వీళ్ళు వెనకంటూ ఉన్న వాళ్ళల్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఒకడు, కొడాల నాని ఒకడు, రోజా, పేరు నాని, జోగి రమేష్, వలమనేని వంశీ, ఇంకా శ్రీరెడ్డి ఏమో యూట్యూబ్లో ఏం పెడుతుందో ఏమో వీళ్ళందరూ. శ్రీరెడ్డి ఇప్పటికి కూడా ఎన్నెన్నో చేస్తుంది. జగన్ సొంత చెల్లెలను షర్మిలను ఆమంతా విమర్శిస్తూ ఉంటే జగన్ ఏ మాట కూడా ఇది తప్పు, ఇట్లా పనులు చేయొద్దు అని శ్రీరెడ్డికి వార్నింగ్ వేయలేదు. ఏమేమో ఎట్లా ఆడమనిషి ఉండి ఎన్ని బూతులు తిట్టిందో అన్ని బూతులు తిట్టింది షర్మిలని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, సునీతారెడ్డిని ఇట్లా తిడుతూ ఉంటే, సొంతం చెల్లెల్ని తిడుతూ ఉంటే కూడా జగన్ ఏమి కానీ శ్రీరెడ్డిని ఒక మాట అనలేదు. ఆ శ్రీరెడ్డి ఇప్పటికీ ఇంకా మళ్ళీ ఇప్పుడు వీడియోలు పెడుతుంది. జగనన్న నేనుండా, జగనన్న భయపడద్దు, జగనన్న మన కార్యకర్తలను జాగ్రత్తగా చూసుకున్నాం జగనన్న అంటారు. నువ్వేమన్నా వైఎస్ఆర్సీపీలో సభ్యత్వం ఉందా శ్రీరెడ్డి? ఎందుకు అలా చేసి జగన్కు ఉండే మంచి పేరును ఎందుకు మీరంతా పాడు చేస్తున్నారు? జగనన్నను ఎందుకు పాడు చేస్తున్నారు? అతను చేసిన తప్పేంది? మీరందరూ ఉండి చుట్టూ పనికిరాని వాళ్ళందరూ చుట్టూ ఉండి అతనికి చెడ్డ పేరు తెచ్చుతున్నారు. మీరు కొడాలి నాని కానీ రోజా కానీ ఈసారి వీళ్ళందరినీ పెట్టుకోకండి జగన్ గారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే కష్టం అవుతుంది. ఎందుకంటే వీళ్ళు నోటు బూతులు తిట్టడానికి పనికిస్తారే తప్ప రికార్డ్ డ్యాన్సుల్లో పాటు సెట్ అవుతారే తప్ప రాజకీయాల్లో సెట్ కారు. రోజాను కానీ కొడాలి నాని కానీ వలమనేని వంశీ కానీ ఇలాంటి వాళ్ళను ఎప్పుడు పెట్టుకోకండి. తీసేయండి, పార్టీలో సస్పెండ్ చేసేయండి. సలహాదారుడిగా సజ్జల రామకృష్ణారెడ్డిని మటుకు పెట్టుకోకండి. శ్రీరెడ్డిని ఈసారి ఏమన్నా పోస్టులు పెడితే మీరు ఒక కేసు కూడా ఆయన బుక్ చేయలేదు. షర్మిలను ఆమంతా తిడుతూ ఉంటే కూడా మీరు ఏం మాట్లాడలేదు. కాబట్టి శ్రీరెడ్డి, కొడాలి నాని, వలమనేని వంశీ, రోజా వీళ్ళందరినీ పెట్టుకోకండి. అట్లే సజ్జల రామకృష్ణారెడ్డిని మటుకు సలహాదారులుగా పెట్టుకోకండి. మీకు మంచి వాళ్ళను, బాగా చదువుకున్న వాళ్ళని, మంచి వాళ్ళని చూసి బాగా మీకు మంచి సలహాలు ఇచ్చే వాళ్ళని పెట్టుకోండి. వాళ్ళ సలహాలు ఇచ్చే వాళ్ళని పెట్టుకుంటే ఎవరు కూడా మంచి చెప్పరు. మీ వెనకాల ఉంటారు, మిమ్మల్ని పొగుడుతారు, కానీ మీరు చేసింది తప్పు అని చెప్పేవాళ్ళు కాదు. ఎప్పుడైనా సరే రాజకీయంలో మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఇట్లాంటి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ శ్రీరెడ్డి చూడండి, ఆయన ఎట్టంటే అట్ట మాట్లాడుతుంది. ఎవరిని కదా వదలదు. చిరంజీవి ఫ్యామిలీని అట్నే తిడుతుంది, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని అట్నే తిడుతుంది, హీరోయిన్లను అట్నే తిడుతుంది, ప్రతి ఒక్క లేడీస్ని అలాగే అవమానిస్తుంది శ్రీరెడ్డి. ఆయన ఎట్లా పోస్టులు పెడుతుంది. ఒక ఆడమనిషే కదా ఆమె కూడా ఆలోచించుకోవాలి. ఇట్లా పోస్టులు పెడితే మనకి ఎట్లా ఏమి అని. చిరంజీవిని అయితే మగవాడివా, పవన్ కళ్యాణ్ అయితే నువ్వు మగవాడు అని ఎన్నెన్నో పోస్టులు పెట్టింది. ఎవరిని ఆయన తిట్టండి. షర్మిలని కానీ సునీతారెడ్డిని కూడా పాపం ఆమెను కూడా బాగా తిట్టారు. షర్మిలమ్మను తిట్టారు. మీ ఇంట్లో వాళ్ళని కూడా తిడుతూ ఉంటే జగన్ ఒక మాట కూడా దాన్ని ఎంచలేదు. కాబట్టి జగన్ గారికి చెప్పేది ఏమిటంటే ఇట్లాంటి పరంపోగులను అందరినీ పెట్టుకోకండి, మంచి వాళ్ళని పెట్టుకోండి. మీ దగ్గర రోజా ఎందుకండి,
కొడాలి నాని అయితే వేస్ట్ క్యాండిడేట్, అతన్ని పెట్టుకోకండి. రోజాను వద్దు పెట్టుకోకండి. ఇలాంటి వాళ్ళు ఎందుకు పేరు నాని, జోగు రమేష్, వీళ్ళంతా జోగులు ఓగులు అంతా చేసుకుంటే వాళ్ళు వీళ్ళంతా ఇలాంటి వాళ్ళని పెట్టుకోకండి. మంచి వాళ్ళని పెట్టుకోండి. ఎందుకంటే గెలుపోటములు అనేది ఎవరికైనా వస్తూ ఉంటాయండి, అట్లా ఏమి ఇబ్బంది లేదు. కానీ చేసే పాలన మంచిగా ఉండాలి, ప్రజల యొక్క మన్నన పొందాలి. నేను ముందే చెప్తున్నాను, రాజధాని లేని ప్రాంతం అండి ఆంధ్రప్రదేశ్. అమరావతి రాజధాని డెవలప్ చేసుకోవాలి, ఉద్యోగాలు రావాలి చదువుకున్న పిల్లలకు. అదే నేను కోరుకున్నాను. అట్లా ప్రజలందరూ అదే కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, ఏమి లేదు. ఆంధ్రప్రదేశ్ అంతా డెవలప్మెంట్ అవ్వాల్సింది పోయి ఒక రాజధాని అంటూ లేకుండా 3 రాజధానులని చెప్పి 3 రాజధానులు కూడా ఏమి ఒక్కటే కూడా డెవలప్ చేయకపోతే, అందుకే ప్రజల్లో ఉండే వ్యతిరేకత మీకు వచ్చింది. అందుకనే ఉన్న రాజధాని అమరావతిని డెవలప్ చేసుకొని మంచిగా ముందుకు పోయి ఉంటే ఈ పొద్దు మన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఎలాగా ఉండు, పరిస్థితి చాలా మంచిగా ఉండు. నెక్స్ట్ ఇప్పుడు కూడా నీకే ఓట్లు వేసిండ్రు. ఆంధ్రప్రదేశ్ రైతులు అన్ని వేల ఎకరాల భూములు ఇచ్చిన వాళ్ళని పట్టించుకోకపోతే, ఈ పరంపోగోళ్ళందరినీ నమ్మి రోజా, వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళంతా బూతులు మాట్లాడేవాళ్ళు ఎందుకు చెప్పండి? వాళ్ళు అట్లా మాట్లాడే వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని వాళ్ళు చెప్పింది వినుకుంటూ వాళ్ళు ఏం తిడతారండి? కొడాలి నాని అయితే వాడి నోట్లో ఏం మాట వస్తుందండి? అదొకే చంద్రబాబు నాయుడు ముసలోడా, నడవలేడోడా సరే అని తిడతాడా అండి కొడాలి నాని? ఇప్పుడు ఏడుండవు కొడాలి నాని, ఏడుండవు, గొంతుకు నీకు కోస్తారు. ఇప్పుడు చూడు, నువ్వు చంద్రబాబు నాయుడిని, లోకేష్ బాబును, పవన్ కళ్యాణ్ని ఎట్లా తిట్టావో అంతలోకంగా నిన్ను వదలరు. కొడాలి నాని, రోజా నిన్ను కూడా వదలరు. ఎందుకంటే అన్ని రాని మాట్లాంటివి కదా చంద్రబాబు నాయుడిని. ఆ వయసు ఎంత, అతను ఎంత, పార్టీలోకి తీసుకొచ్చి నిన్ను బిచ్చబెడితే అట్లా చంద్రబాబు నాయుడు గారిని ఎట్లంటే అట్లా తింటివండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చూడండి, ఢిల్లీలో చక్కెరం తిప్పుతున్నాడు చంద్రబాబు నాయుడు. అది గొప్పతనం. 5 ఏళ్లలో ఉన్నాడు జగన్. ఏ పొద్దున్న ప్రధానమంత్రి పక్కన కూర్చున్నాడా? ప్రధానమంత్రి దగ్గరికి రానిచ్చాడా? వంగి దండాలు పెట్టి కాళ్ళలు పట్టుకుంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోడీ పక్కన కాలు మీద కాలేసి కూర్చుంటున్నాడు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అంటేనే విజన్ ఉన్న నాయకుడు అండి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు జోలికి వెళ్ళాలన్నా తట్టుకోలేరు. కేసీఆర్ చంద్రబాబు నాయుడుతో పెట్టుకొని ఏమైంది? కేసీఆర్ పరిస్థితి ఏమైంది? జగన్ పరిస్థితి ఏమైంది? అట్లాంటిది ఈ పొద్దు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వడానికి చంద్రబాబు నాయుడు ముఖ్య కారకుడయ్యిండు. ఈ పొద్దు ఢిల్లీలో తన అన్ని మీడియాలో నాయుడు చంద్రబాబు అని మారుమోగిపోతాను. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ గ్రేట్ లీడర్. ఇప్పుడు ఉండే నాయకుల్లో గ్రేట్ లీడర్ అండి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ అని కాదు, తెలంగాణ అని కాదు, తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి డెవలప్మెంట్ చేసి హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టి రోడ్లన్నీ డెవలప్ చేసి మైక్రోసాఫ్ట్, జిఎంసి బాలయోగ్ స్టేడియం హైదరాబాద్లో, ఫ్లైఓవర్స్, శంషాబాద్ ఎయిర్పోర్ట్, మెట్రో అన్నిటికీ రూపకల్పన చేసింది చంద్రబాబు నాయుడు గారే అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంటే రాజధాని లేదు, ఒక మెట్రో లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాల్లో మంచి డెవలప్మెంట్ చేసి నెక్స్ట్ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు రావాలని ప్రజలు కోరుకుంటున్నారండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్ ఉన్న నాయకుడు. తప్పకుండా మంచి చేసి నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ళకు కూడా చంద్రబాబు నాయుడే సీఎం అవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.